హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మద్యం, బెల్ట్ షాపులు ఇలాంటివి ఇసుక శాండ్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ప్రతి ఎమ్మెల్యేకి పేకాట క్లబ్బులని, ఇంకొకటని అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ అనుచరులతోనో, ఇంకొకళ్ళతోనో పెట్టించేటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చాలామందే ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఒక మద్యానికి సంబంధించి బెల్ట్ షాపుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఎమ్మెల్యేని నేనైతే లోకం మాధవ్ గారిని చూస్తున్నాను. నెల్లిమర్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆవిడ. అంటే పవన్ కళ్యాణ్ గారేనేమో ఇలాగ ఉంటారేమో, మిగతా నాయకులందరూ కూడా అలా ఎందుకుంటారేమో అని అనుకున్నా కానీ, నిజంగా అంటే ఆయన పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యేలు కూడా అలాగే ప్రయాణం చేస్తూ ఉంటారని నాకు తెలిసి లోకం మాధవ్ గారిని చూసిన తర్వాత అర్థమవుతుంది. ఒకసారి ఎందుకో ఏంటో ఒకసారి మీకు చదివి అక్కడ ఒకసారి వినిపిస్తాను వినండి. అమ్మ చెప్తాలి చెప్పు. నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. తెచ్చి అమ్ముతారు. ఈ విలేజ్ అంతా అమ్ముతారు. బెల్ట్ షాపులో ఊరు మొత్తం అమ్ముతారు. పసుపంలో ఊరు మొత్తం ఉన్నారు. ఎస్ఐ గారు ఏడు అమ్మ అంత చక్కగా చెప్తుంటే ఊరు మొత్తం బ్రాండీలు అమ్ముతున్నారంట. మీరు ఒకటి పెట్టండి ఇక్కడ. ఆవిడంత బాగా చెప్తున్నది. ఎంతమంది మనుషులు ఈ మధ్యలో మీరు పట్టుకోండి. ధైర్యం చేసి అట్లీస్ట్ అమ్ముతున్నారని చెప్పింది. మీరు పట్టుకోండి, పట్టుకొని చెప్పండి మాకు. ఒక బెల్ట్ షాపులు అమ్ముతున్నారని చెప్పి ఒక మహిళ, ఆమె ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాన్ని, ప్రతి విలేజ్‌ని గెలవక ముందు తిరగటం వేరు. ఓట్లు అడగడానికి వెళ్తున్నప్పుడు తిరగటం వేరు. గెలిచిన తర్వాత సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం ప్రజల్లో ఉండటం అనేది జనసేన నాయకుల స్పెషాలిటీ ఏమో. అందులో భాగంగానే నాకు తెలిసి లోకం మాధవ్ గారు ఇంకా ఎక్కువ స్థాయిలో ఆల్మోస్ట్ ఆవిడ ప్రతిరోజు ఒక్కొక్క మండలాన్ని ఆవిడ తిరుగుతున్నారు. ప్రత్యేకించి సమస్యలు తెలుసుకోవడం కోసమే తిరుగుతున్నారు. ఎక్కడ మనం ఏం చేయాలి అనేది ఆమె అదే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ పసుపాం అని చెప్పి ఒక విలేజ్ వెళ్ళారామె. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మహిళ బయటకొచ్చి, "అమ్మా ఇక్కడ మొత్తం అంతా కూడా మా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి అమ్మా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో మొత్తానికి తాగేసి డబ్బులన్నీ నాశనం చేసుకుంటూ కుటుంబాన్ని సరిగ్గా చూడకపోతే ఏమవుద్ది? ఆ బాధలోంచి వచ్చిందో ఏమో. ఆవిడకి చెప్తే ఏమనుకుంటదా అని ఏమో గాని ధైర్యం చేసి చెప్పింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అమ్మా ఏంటమ్మా సర్లే ఇప్పుడేం చేయొద్దులే మాట్లాడదులే అని కట్ చేపిచ్చేస్తారు. బట్ ఆమె లోకం మాధవ్ గారు చాలా క్లియర్‌గా ఆవిడ చెప్తుంది. రికార్డ్ చేయండి వినండి. ఎస్ఐ గారు రండి ఇటు రండి. ఆమె అంత ధైర్యంగా చెప్తుంటే చెప్పనివ్వండి చాలా క్లియర్‌గా అమ్మా నువ్వు చెప్పమ్మా ఏంటమ్మా సమస్య ఏంటి ఆయనకి చెప్పు అని చెప్పి చెప్పించి, ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఓపెన్‌గా ఆవిడ చెప్తుంది సార్. మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఆపట్లేదు? అని ప్రశ్నిస్తున్నారంటే ఆలోచించండి. సాధారణంగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని చోట్ల కూడా లోకల్‌గా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఆ పేకాట క్లబ్బులనో, ఇంకొకటనో ఇదే పనిలో పెట్టుకుంటారు. బట్ ఆమె ఇలా ఆపటాన్ని చూస్తే నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే, ఇలాంటి నాయకులు కదా! ఆ మహిళకి ఎంత బాధుంటే అడిగిందో ఆమె అర్థం చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పోషించే ఆ ఇంటి పెద్ద తాగేసి ఎక్కడో రోడ్డు మీద పడిపోయి, రోజుకి కష్టపడి వచ్చినటువంటి సొమ్ముతో జల్సా చేసి ఇంటికి ఒక రూపాయి తీసుకురాపోతే ఎంత ఇబ్బంది పడిందో ఏమో తెలీదు గానీ, కొంచెం ధైర్యం చేసి చెప్పింది. ఆ ధైర్యానికి ఆమె ఇచ్చినటువంటి భరోసా అంతా ఇంతా కాదు. ఇది ఈరోజు చిన్న వీడియోనే కావచ్చు. కాకపోతే ఇది చాలా మందిలో చైతన్యం తీసుకురావాలి. ముఖ్యంగా ప్రతి మహిళలో కూడా, ఊళ్ళలో ఉండేటువంటి మహిళల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా తిరుపతి వెళ్ళినప్పుడు చాలా క్లియర్‌గా చెప్పారు. కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, ఇంకొకళ్ళు కానీ ఈ ఇలాంటి ఆటిలి జోలికి వెళ్ళకండి. శాండ్ జోలికి, ఈ బెల్ట్ షాపులు, మద్యం షాపులు, ఇంకొకటి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మనం ప్రజల సమస్యలు క్రియేట్ చేసేలా ఉండాలి గానీ, వాళ్ళకి సమస్యలు సృష్టించే విధంగా ఉండొద్దు అని ఒక ఇండికేషన్ పంపించారు. నాకు తెలిసి అది మైండ్‌లో పెట్టుకున్నారో ఏమో కానీ, లోకం మాధవ్ గారు ఈవెన్ అంతకు ముందు నుంచి కూడా ఆమె అలాంటివి కార్యక్రమాలు ఎక్కువ చేస్తా ఉంటారు. బట్ అంటే ఏ రకంగా డబ్బులు సంపాదించాలి, అధికారంలోకొచ్చేటువంటి ఈ టైంలో ఈ 5 ఏళ్లలో మనం ఎన్ని కోట్లు సంపాదించాలనేటువంటి వ్యక్తులను చూసాం. కానీ లోకం మాధవ్ గారు ఈవెన్ ఆమె గోల్డెన్ స్పూన్ అనుకోండి. ఈవెన్ కంప్లీట్‌గా ఆమె బోలెడంత మందికి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. చాలా మంచి స్కిల్ డెవలప్‌మెంట్స్ కోర్సులు ఆమె ఫ్రీగా చెప్పిస్తున్నారు వాళ్ళ కాలేజీలో. అలాంటి ఆమె డబ్బుల గురించి కక్కుర్తి పడాల్సినటువంటి పరిస్థితి ఆమెకు లేదు. సో, అలాంటి నాయకులు గనక ఒక ఎమ్మెల్యేగా అయితే ప్రజలకి ఎంత మంచి జరుగుద్దో ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఉండేటువంటి మిగతా పార్టీలన్నీ కూడా ఈ దెబ్బతో కనుమరుగైపోతాయేమో అనుకునేటువంటి పరిస్థితికొచ్చింది.
అంటే ఇంత హుందాగా రాజకీయాలు చేయటం అనేది చాలా కష్టసాధ్యం. అటు అపోజిషన్‌లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీనికి రుచించవు వాళ్ళకి. ఎందుకంటే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితొస్తాయి. మేము గతంలో తిరిగాం. మాకు ఆ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు ఇదిచ్చారు. ఈ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు ఈ బెల్ట్ షాపులిచ్చారు. ఇన్ని వైన్ షాపులిచ్చారు. ఇన్ని ఇసుక రేవులిచ్చారని చెప్తా ఉంటారు తప్ప ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితొస్తది. బట్ అవన్నీ అధిగమించుకుంటూ ప్రజలకి, ప్రజల కష్టాల్లో ఇక్కడ ఉండేటువంటి సమస్యలను తీర్చేందుకు ముందుకు రావటం అంటే చాలా కష్టం. ఒక నిజాయితీగా పనిచేయటం ఇంకా ఇంకా కష్టం అని చెప్పాలి. మరి అలాంటప్పుడు ఆమె ఎన్ని కష్టాలు పడుతూ ఇలాంటివి ఒక ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకొస్తుందో ఆలోచించాలి. ఒక మహిళగా ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే డెఫినిట్‌గా నాకు తెలిసి ఇలాంటి నాయకులు ఇంకొంతమందైనా సరే రెడీ అయ్యి ముందుకొస్తే ఈ సమాజం ఎంత బావుంటదో ఆలోచించండి.